ఉప్పులాగా అయిపోయాం ఇప్పుడు మనం. అందుకే యేసయ్య అంటున్నాడు ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డలకి, మీరు లోకానికి ఏమై ఉన్నారు. మనం ఎవరం అంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరం ఇప్పుడు? ఉప్పు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఉప్పు. అసలు ఈ ఉప్పులో ఉన్న లక్షణాలు ఏంటి ఇప్పుడు చెప్తా. మీకు ఒక యాడ్ చెప్తాను. నేను ఏదైనా మీకు బాగా గుర్తుండాలని ప్రయత్నం చేస్తాను అనమాట. దానికోసం ఆలోచన చేస్తూ ఉంటా. ఇప్పుడు దాన్ని ఆలోచన చేస్తే కొన్ని వస్తాయి పాయింట్స్ నాకు, వాటిని చెప్తాను అనమాట. మీకు అర్థం అవ్వాలి, ఏదైనా మీ మైండ్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గతంలో ఒక యాడ్ వచ్చేది టీవీలో. ఏం యాడ్ వచ్చేదంటే 3 రోజెస్ అని ఒక కాఫీ పొడే, టీ పొడే రైట్, ఓకే, ఏదో పొడి. ఈ పొడికి యాడ్ ఇస్తా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే రంగు రుచి చిక్కదనం 3 గుణాల 3 రోజెస్ అనేవాళ్ళు. విన్నారా? ఇది మీరు విన్నారా? రంగు రుచి చిక్కదనం 3 గుణాల 3 రోజెస్ టీ పొడి అంట. సిస్టర్ చెప్పింది 3 రోజెస్ అని టీ పొడి. ఆ టీ కాసి ఆ భర్తకి టీ ఇస్తుంది భార్య వచ్చి. ఇవ్వగానే ఆ భర్త టీ తాగి ఆడ ఆఫీస్ నుంచి వస్తాడు, పాపం అలిసిపోయి ఉంటాడు. ఈ టీ తాగగానే ఒక్కసారి ఆహా కమ్మగా టేస్ట్గా ఉంటుంది, టీ రుచిగా ఉంటుంది, రంగు చూడటానికి భలే ఉంటుంది. అసలు ముందు రంగు చూడగానే, ఆ టీ రంగు చూడగానే కొంతమంది రంగు చూసి చెప్పేస్తారు తెలుసా, టీ ఎలా ఉందో చెప్తారు. టీ ప్రియులు ఉంటారు కొంతమంది, టీ బాగా తాగేవాళ్ళు. కొంతమంది రోజు 20-25 సార్లు కూడా తాగుతారు టీ. ఇలా తాగేవాళ్ళు ఆ టీ రంగును చూడగానే చెప్తారు ఇది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చెప్పేస్తారు అనమాట. ఇది బాగుంటుందని. ముందు టీకి రంగు ప్రాముఖ్యం. అబ్బా అనిపించాల రంగు చూడగానే. దేవునికి స్తోత్రం. కొన్ని టీ పళ్ళు రంగునివ్వవు, కానీ ఈ 3 రోజెస్ కనిపెట్టిన ఆయన బాగా రంగు వచ్చే విధంగా దాన్ని తయారు చేశాడు. ఈ టీ పొడిని ముందు రంగు వస్తుంది. రంగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? ఆ రుచి. తీసుకోగానే మంచి రుచి. ఆ రుచి ఎలా వస్తుంది? చిక్కదనం, చక్కని చిక్కదనం ఇస్తుంది అనమాట. నువ్వు పాలు కాకుండా నీళ్ళు పోసినా కూడా మంచి చిక్కదనం వస్తుంది అనమాట. ఈ యాడ్ రంగు రుచి చిక్కదనం, ఈ యాడ్ బాగా పాపులర్ అయిపోయిందనమాట. టీ పొడి వాడినా వాడకపోయినా వాళ్ళ ఇళ్ళల్లో ఈ మాట అనేవాళ్ళు అనమాట, రంగు రుచి చిక్కదనం. టీ బాగా తాగే వాళ్ళకి ఇంకా బాగా ఈ మాట అంటూ ఉంటారు. సరే, ఇది ఎందుకు చెప్పానంటే మీకు ఇప్పుడు ఈ ఉప్పులో గుణాలు చెప్పటానికి కూడా 3 చెప్తాను. నెంబర్ 1 రంగు, ఈ ఉప్పు కూడా. నెంబర్ 2 ఏమన్నాను? రుచి. నెంబర్ 3 ఆ టీ పొడి అయితే చిక్కదనం, కానీ ఈ ఉప్పు అయితే ఒక చిన్న మార్పు చేసుకున్నామంటే మనకి చిక్కదనం కాకుండా చెడనివ్వదు అని పెట్టుకుంటే చాలు. ఇక్కడ రంగు రుచి చెడనివ్వదు. చెప్పండి, రంగు రుచి చెడనివ్వదు. ఈ 3 ఈ ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు. దీన్ని ధ్యానం చేద్దాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, మొట్టమొదట ఏం చెప్పాను? ఉప్పు రంగు. ఏం రంగులో ఉంటుంది ఉప్పు? ఎర్రగా ఉంటుంది ఉప్పు కదా, అవునా? ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. తెల్లగా ఉంటుంది ఉప్పు. అంటే తెల్లగా ఉప్పు ఉంది అంటే అందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే తెలుపు పరిశుద్ధక సాదృశ్యం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే మీరు లోకానికి తెలుపై ఉన్నారు అని యేసయ్య చెప్పటం. లోకానికి తెలుపుగా ఉన్నారు అంటే లోకములో మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి, లోకానికి మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? అర్థమవుతుందా? తెలుపు, ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి తెలుపు పరిశుద్ధత. మనం కూడా ఏమని కోరుకుంటున్నాడంటే దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు మనల్ని? ఆయన పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు పరిశుద్ధంగా ఉంటారు? అసలు ఎవరు పరిశుద్ధులు అని మనం ఆలోచన చేస్తే ఒక్క మాట ఇప్పుడు బైబిల్లో చూద్దాం. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో ఒక్కసారి రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత బాగా చదువుతున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. ఏంటి పరిశుద్ధమైనదంటే వాక్యమే పరిశుద్ధమైనదంట. వాక్యము ప్రకారం ఎవరు జీవిస్తారో వారు పరిశుద్ధులు. నీ మనస్సు,
నీ అవయవాలు, నీ యొక్క శరీరం, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అది వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాక్యం చెప్తుంది ఏంటంటే నీ మనస్సు, నీ శరీరం, నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది తెలుపుకు సాదృశ్యం. వాళ్ళు ఉప్పు, వాళ్ళు లోకానికి ఉప్పులాగుంటారు. నువ్వు పాపానికి తావిచ్చావనుకో, నువ్వు చీకటి, నలుపు, సాతానుమయంలో ఉంటావు. కాబట్టి యేసయ్య ఏం చెప్పాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, పరిశుద్ధంగా జీవించండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది రంగు, రెండోది ఏంటి? రుచి. రుచికి ఒక మాట చూద్దాం. రుచి, ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది ఉప్పు, అవునా? ఉప్పు వేయకపోతే కూర ఏమైపోద్ది? సప్పగా అయిపోద్దా? కాబట్టి ఉప్పులో ఏముంది చెప్పండి? ఉప్పులో ఏముంది? రుచి ఉంది. ఉప్పులో రుచి ఉంది. రంగు, రుచి. రుచి కూడా ఉప్పులో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనల్ని కూడా దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే రుచిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ విధమైన రుచిది? రుచి అంటే కూరలో రుచి, ఉప్పేస్తే. మనం లోకానికి రుచిగా ఉండాలి. అంటే మనం మాట్లాడే మాట, మనం ప్రవర్తించే ప్రవర్తన లోకానికి ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. రుచిగా ఉన్న వాళ్ళ దగ్గరికే నలుగురు వస్తారండి. రుచిని కోరుకుంటారా? రుచిగా లేనిది కోరుకుంటారా? మనం దేన్ని కోరుకుంటాం? రుచినే కోరుకుంటామా? రుచి లేనిది కోరుకోం మనం. రుచి కలిగిందే మనం కూడా రుచిగా ఉన్నామనుకో లోకానికి, మన దగ్గరికి నలుగురు వస్తారు, మన మాట నలుగురు వింటారు, మనతో నలుగురు కలిసి ఉంటారు. ఏమండి? వాళ్ళు మంచి వాళ్ళు కానివ్వండి, చెడు వాళ్ళు కానివ్వండి. నువ్వు రుచిగా ఉంటే, రుచినిచ్చేవాడివిగా ఉంటే, నలుగురికి మంచి నేర్పించేవాడివిగా ఉంటే, సమాధానం ఇచ్చేవాడివిగా ఉంటే, నీ దగ్గరికి నలుగురు వస్తారు. వాళ్ళు పరిశుద్ధులే కాదు, పాపులు కూడా వస్తారు నీ దగ్గరికి. అందరినీ నువ్వు మంచిగా నడిపించాలా. నువ్వు రుచిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మీరు లోకానికి ఉప్పు అంటే నువ్వు రుచిగా ఉండాలి. మంచివారి దగ్గరికి నలుగురు వస్తారు, చెడ్డవారి దగ్గరికి వస్తారు ఎవరన్నా? రారు. నువ్వు మంచిగా ఉంటే నీ దగ్గరకు వస్తారు. అంటే మంచిగా ఉండమంటే నువ్వు రుచిగా ఉండాలి. నువ్వు బూతులు తిట్టావనుకో, రే వాడు బూతులు తిడతాడు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు, వాడు మంచోడు కాదంటారు. అంటే నువ్వు లోకానికి రుచిగా లేవు. నువ్వు చక్కగా మంచిగా మాట్లాడి ఎవరన్నా కృంగిపోయి ఉన్నప్పుడు వారిని బలపరుస్తా, ఆపదల్లో ఉన్నప్పుడు వారికి కాస్త సహాయం చేస్తా, నువ్వు లోకానికి మంచిగా ఉన్నట్టు అన్నమాట, రుచిగా ఉన్నట్టు. ఉప్పు ఎలా ఉందంట? ఉప్పు రుచి. తెల్లగా ఉందా? ఓకే, తెల్లగా ఉంది. రెండోది ఏంటి? రంగు, రుచి, చిక్కదనం. చిక్కదనం దేనికంటే 3 రోజెస్. మనకి ఉప్పు నుంచి మనం మూడోది చెడనివ్వదు. రంగు, రుచి చెడనివ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉప్పులో ఉన్నటువంటి గుణం ఏంటంటే చెడనివ్వదు. దేని చెడనివ్వదు? వస్తువుని చెడనివ్వదు. చెడకుండా ఉండటానికి ఉప్పును వాడతారు ఒకప్పుడు. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి, చల్లదనం, అవి చెడనీయకుండా చేస్తాయి. ఈ ఉప్పు ఒకప్పుడు ఉప్పుని ఉపయోగించుకునే వాళ్ళు అన్నమాట. ఆవకాయ పచ్చళ్ళు చెడకుండా చేయడానికి ఉప్పును ఉపయోగించేవాళ్ళు. చేపలు ఎక్కడికన్నా మార్పులు చేర్పులు చేయడానికి ఉప్పును ఉపయోగించేవాళ్ళు. ఇలా కొన్ని వస్తువులు చెడకుండా ఉండటానికి ఉప్పును ఉపయోగిస్తారు, ఉప్పును వాడుకుంటారు. ఉప్పులో ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే ఒక వస్తువు యొక్క తన స్థితిని మార్పు చెయ్యదు, అలా కాపాడి పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఉప్పుకున్న లక్షణం అది. దాని స్థితిని కోల్పోనియదు. తను ఉన్న మంచి స్థితిని చెడు స్థితికి దిగజారనియదు. ఉప్పు ఆ స్థితిలోనే ఉంచిద్ది, చెడనివ్వకుండా చూసుకుంటుంది. ఉప్పులో ఉన్నటువంటి గుణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెడనివ్వదు ఉప్పు. బాయ్ అయ్యా అమ్మ, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే, మీరు లోకం చెడిపోతూ ఉంటే మీరు ఊరుకోరు, చెడనివ్వరు లోకాన్ని. లోకం బాగుపడాలి, బాగుండాలని కోరుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? లోకానికి ఉప్పు అనగానే ఏదో ఉప్పులాగా అని అనుకోవటం కాదు. యేసయ్య చెప్పిన మాటలో అర్థం, పరమార్థం చాలా గొప్పగా ఉంది. రంగు, పరిశుద్ధత చాలా గొప్ప సంగతి. రుచి, ఇతరులకు రుచినివ్వటం చాలా గొప్ప సంగతి. ఉప్పులో ఉన్న గుణాలు.
ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు చెడనివ్వదు. మనం కూడా చెడనివ్వకూడదు.